నేను ఇప్పుడే తరుణ్ అన్నయ్యకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటాను. వద్దు కిరణ్ గారు, ఎవరికి ఫోన్ చెయ్యొద్దు. లేదు పల్లవి, ఈ ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ అదే. సొల్యూషన్ కాదు, నా చావు కదే ఇన్విటేషన్. అవును కిరణ్ గారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినా, కంప్లైంట్ ఇచ్చినా మా మనుషులు నిన్ను బ్రతకనివ్వరని చెప్పారు. తరుణ్ అన్నయ్యతో నీ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచమని చెప్తాను. అయ్యో, మీకు అర్థం కావడం లేదు కిరణ్ గారు. వాళ్ళ మాటలు విన్నదానిగా చెప్తున్నాను. వాళ్ళు చాలా డేంజర్ మనుషుల్లా అనిపిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. నా లైఫ్ ని రిస్క్ లో పెట్టద్దు ప్లీజ్. సరే, కాల్ చేయండిలే. సరే పద, కూర్చో. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇప్పటి వరకు చిన్న శబ్దం వచ్చినా సరే ఎవరైనా వచ్చారేమో, నా మీద అటాక్ చేస్తారేమో అని చాలా భయపడ్డాను. మీరు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఆ భయంతోనే చచ్చిపోయేదాన్ని. మ్యాటర్ ఎంత సీరియస్ అయినప్పుడు మిస్డ్ కాల్స్ ఇవ్వడం, మొహమాటంగా మాట్లాడడం ఎందుకు? మరేం చేయమంటారు? ఆల్బమ్ డిస్కషన్ అయితే ధైర్యంగా రమ్మని పిలిచేదాన్ని. కానీ ఇది నా పర్సనల్ ప్రాబ్లం కదా, అందుకే. నా అభిమానిగా నీ మనసులో మాటలు చెప్తావు, ఫ్రెండ్గా నీ ప్రాబ్లం షేర్ చేసుకుంటావు. కానీ ఇప్పుడు మాత్రం పర్సనల్, ప్రొఫెషనల్ అని తేడా గుర్తొచ్చిందా? ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. ఉషా మైండ్లో నా మీద కోపం ఎప్పుడు పెరిగిందో, మన రిలేషన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఎప్పుడు మొదలు పెట్టిందో, అప్పటి నుంచే నాలో తెలియని ఇన్సెక్యూరిటీ, భయం స్టార్ట్ అయ్యింది. ఇంతకు ముందులా మాట్లాడలేకపోతున్నాను, చనువుగా హెల్ప్ అడగలేకపోతున్నాను. పల్లవి, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఉషా నీ విషయంలో ఎలా ఉన్నా నేను నీకు సపోర్ట్గానే ఉన్నాను కదా, అదెందుకు అర్థం కావడం లేదు నీకు? నేను అర్థం చేసుకున్నంత సులువుగా ఉషా అర్థం చేసుకోలేదు కాబట్టే. నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రాకూడదు కాబట్టి. అలా ఎప్పుడు ఉండదు. నువ్వు ఇలా ప్రాబ్లంలో ఉన్నావని చెప్తే ఉషా ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటుంది. ఏమన్నా తిన్నావా? గుండె మొత్తం భయంతో నిండిపోయింది. ఇంకా ఆకలి, అన్నం మీద ధ్యాస ఎలా పుడుతుంది? సరే, నేను ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. వద్దు, నేను ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. నిన్ను వెళ్ళమంటుంది వేరే ఊరు కాదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయి రావడానికి. ఎక్కడికైనా సరే మీకు దూరంగా వెళ్ళను. మీరుంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడే నాకు తోడుగా ఉంటారా కిరణ్ గారు? లేదంటే భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది. అమ్మా నాన్నతో కలిసి డిన్నర్ చేసి ఎన్నో రోజులైంది. ఈ రోజుతో ఆ కోరిక తీరుతుంది. అస్సలు మిస్ అవ్వకూడదు. ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఈరోజు అమ్మ డిన్నర్కి రమ్మని కాల్ చేసింది. అవునా? సరే, అయితే మీరు వెళ్ళండి. నా వల్ల మీ పనులు, ప్రోగ్రాంలు ఏవి డిస్టర్బ్ కాకూడదు. ఏదైతే అదే అవుతుంది. ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకున్నాను. చావుకు కూడా సిద్ధపడతాను. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అయినా డిన్నర్కి ఇంకా చాలా టైం ఉందిలే, అప్పటి వరకు ఉంటాను. నో ప్రాబ్లం. వద్దు కిరణ్ గారు, మీరు వెళ్ళండి. నా మీద జాలి పడొద్దు. మీరు నాకు తోడుగా ఉంటే ప్రాణాలతో ఉంటానన్న నమ్మకం ఉంటుంది. మీతో మ్యూజిక్ ఆల్బమ్ చేయాలన్న నా కల నెరవేరుతుందని అడిగాను. కానీ మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరగాలనేముంది? ఆ దేవుడు ఎలా రాశాడో, నాకెంత ఆయువు పోశాడో. నేను ఉంటానని చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఉండాలని మీకున్నా ఉషా ఒప్పుకోదు కదా. ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. వద్దు కిరణ్ గారు, ఫోన్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. నా ప్రాణం కన్నా
ఉషకి మీ మీద ప్రేమే ఎక్కువ. కానీ ఈ క్షణం నాకు నా ప్రాణం కన్నా మీతో ఆల్బమ్ చేయడం, మిమ్మల్ని పెద్ద సింగర్గా చూడటమే ఎక్కువ. అందుకే మీరు నాకు తోడుగా ఉంటాను అంటే దయచేసి ఉషాకి కాల్ చేయొద్దు ప్లీజ్. అంటే అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదో ఒకటి కవర్ చేయండి కిరణ్ గారు ప్లీజ్. నాకు మీరు తప్ప వేరే ఏ దిక్కు లేదు. మీరు లేకపోతే నాకు ధైర్యం ఉండదు. ఓకే, నేను 2 ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టి ర్యాక్లో పెట్టొస్తాను. అయ్యో, అప్పుడే 5 అయిపోయిందా? ఈయనేంటి ఇంకా రాలేదు? చెప్పు రేణు. వదినా, స్టార్ట్ అయ్యారా? ఇంకా లేదు రేణు, మీ అన్నయ్య కోసమే వెయిటింగ్. వెయిటింగా? ఎక్కడికి వెళ్ళాడు? మ్యూజిక్ ఆల్బమ్ డిస్కషన్ ఉందని పల్లవి ఇంటికి వెళ్లారు. పల్లవింటికా? ఈరోజు మన ఇంటికి రావాలి కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాడు? నాకు కూడా చెప్పలేదు. నేను స్నానం చేస్తున్నప్పుడు అర్జెంట్ పనుందని పల్లవి ఇంటికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టి వెళ్లారు. ఛా, ఏంటొదినా నువ్వు? ఏమైంది రేణు? ఎవరు ఫోన్లో? అన్నయ్య మ్యూజిక్ ఆల్బమ్ డిస్కషన్ కోసం పల్లవింటికి వెళ్ళాడంట. దానింటికా? పల్లవి గురించి తెలిసి కూడా ఎందుకు పంపించావు ఉషా? నేను పంపించలేదక్క, ఆయనే వెళ్లారు. ఇది మ్యూజిక్ ఆల్బమ్ కి సంబంధించిన విషయం కదా, అందుకే ఆపలేకపోయాను. అసలు ఇక్కడికి రావాలని కిరణ్ కి తెలుసా తెలీదా? ఎందుకు తెలియదు, అత్తే ఆయనతో మాట్లాడారు. ఆయన ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మరి పల్లవి ఇంటికి వెళ్తే ఇప్పుడు ఎలా వస్తాడు? లేదక్క, నాతో బయటికి రావడం అంటే అశ్రద్ధ చేస్తారు, కానీ అమ్మ పిలిచింది కాబట్టి ఆలస్యం చెయ్యరు. మీరిద్దరూ వస్తారని మీకిష్టమైనవన్నీ నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను. తొందరగా వస్తే కాసేపు సరదాగా అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం, గేమ్స్ ఆడుకుందామని చాలా ప్లాన్స్ వేసుకున్నాం. వచ్చేస్తామక్క. ఆ మాట నాకు చెప్పడం కాదు, కిరణ్ కి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్పు. నీ మాట వినకపోతే వార్నింగ్ ఇవ్వు. వచ్చేది ఇక్కడికే కాబట్టి నీకేం ప్రాబ్లం లేకుండా మేం చూసుకుంటాం. సరే అక్క, ఇప్పుడే కాల్ చేస్తాను. సరే. ఏమైంది దీనికి? ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇదంతా పల్లవి ప్లానా?
అమ్మా నాన్నతో కలిసి డిన్నర్ చేసి ఎన్నో రోజులైంది. ఈ రోజుతో ఆ కోరిక తీరుతుంది. అస్సలు మిస్ అవ్వకూడదు. ఉషా గురించి ఆలోచిస్తున్నారు కదా? కాదు, నిజం చెప్పాలంటే అవును. నాకు తెలుసు కిరణ్ గారు, మీరు మనిషి ఇక్కడున్నా మీ మనసు అక్కడే ఉంటుందని. మీ ఇద్దరిని ఇలా దూరం పెట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది. నేను ఉషతో పాటు ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాను. అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్తే చాలా కాన్ఫిడెంట్గా వస్తానని చెప్పాను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే అమ్మే కాదు, ఇంట్లో అందరూ ఫీల్ అవుతారు. ఇక్కడికి వచ్చే ముందు ఉషకి ఏమీ చెప్పలేదా? అర్జెంటుగా పల్లవి ఇంటికి వెళ్తున్నానని మెసేజ్ చేశాను. వచ్చాక కాల్ కూడా చేయలేదు. సారీ కిరణ్ గారు, నా స్వార్థం కోసం మీ ప్రేమని బలి చేస్తున్నాను. చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు కాబట్టే మిమ్మల్ని తోడుగా ఉండమన్నాను. లేదంటే నేనే ఏదో విధంగా మేనేజ్ చేసేదాన్ని. ఏంటి ఆలోచిస్తున్నారు? మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాను. నీ మీద ఏ అటాక్ జరగలేదు, ఏ ఫోను రాలేదు. నేను ఇంకా బయలుదేరితే బాగుంటుందేమో అని. ఈ టైంలో ఎవరు ఉంటారు కిరణ్ గారు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూస్తాను. ఎవరు? ఎవరూ లేరు. నాకు తెలుసు, ఇదంతా వాళ్ళ పనే. పద లోపలికి వెళ్దాం. భయపడకు. భయపడకు. కిరణ్ గారు, భయం వేస్తుంది. భయపడకు, నేనున్నాను కదా. అయినా ఈ టైంలో కరెంటు పోయిందేంటి? ఇన్వర్టర్ లేదా? ఉంది, కానీ అది బయట ఉంది. వాళ్ళే కనెక్షన్ తీసేసి ఉంటారు. నాకు భయం వేస్తుంది కిరణ్ గారు. నేను చెప్పానా?
మళ్ళీ వాళ్ళే నన్ను చంపడానికి వచ్చుంటారు. నేను చూస్తానుండు. వద్దు, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారు. వెళ్ళొద్దు. ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తానుండు. రే, ఎవరు రాదే? ఎవరు? రే, పారిపోతారేంట్రా? కిరణ్ గారు, ప్లీజ్ వాళ్ళని రెచ్చగొట్టొద్దు. వాళ్ళు నన్ను అటాక్ చేయడానికి వచ్చారు. మీరు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి జస్ట్ భయపెట్టి ఊరుకుంటున్నారు. వెళ్దాం రండి. పద, లోపలికి వెళ్దాం. భోజనాలకు వచ్చే అతిథుల్లా కాకుండా తొందరగా రమ్మని చెప్పాను. వీళ్ళిద్దరికీ నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. లెక్కలేనితనం కాదు కిరణ్మయి, ఏదో పనిపడి ఉంటుంది. మన ఇంటికి రావడానికి ఆలస్యం చేయాలని వాళ్ళకు మాత్రం ఉంటుందో చెప్పు. బాగున్నారా మావయ్య? అదిగో వదిలొచ్చింది. బాగున్నానమ్మా. ఏంటి ఒక్కదానివే వచ్చావు? కిరణ్ రాలేదా? ఆయన ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్నారు మావయ్య. దానికి సంబంధించి కొన్ని డిస్కషన్స్ ఉన్నాయని వెళ్లారు. ఇంకా ఇంటికి కూడా రాలేదు. ఫోన్ చేయాల్సింది కదమ్మా. చేశాను మావయ్య, సైలెంట్ లో ఉన్నట్టుంది. ప్రాక్టీస్ లో ఉంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫోన్ సైలెంట్ లో పెట్టుంటారు. చాలా బాగా కవర్ చేస్తున్నావు వదినా. రేణు, కవరింగ్ ఏంటి రేణు? లేకపోతే ఏంటొదినా, అన్నయ్య రానందుకు అమ్మా నాన్న తిడతారని ఏవేవో కారణాలు చెప్తున్నావు కదా. ఏవేవో కాదు, నేను చెప్పేవి నిజాలే. ఈ ఆల్బమ్ మొత్తం మీ అన్నయ్యని చూసుకుంటున్నారు. అందుకే మీటింగ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మీ అన్నయ్య అన్నిట్లో పర్ఫెక్షన్ ఉండాలని కోరుకుంటారు. అనుకున్నది వచ్చేంత వరకు వదిలిపెట్టరు. అదే ఆలస్యానికి కారణం అనుకుంటాను. ఆలస్యం అయితే అవ్వని, వచ్చిన అవకాశం మంచిది కదా. ఈ రోజు కాకపోతే అందరం ఇంకో రోజు కలిసి భోంచేద్దాం. అయితే ఇప్పుడు భోజనాలుండవా? వద్దని వెళ్ళిపోమంటున్నావా? నేనలా అన్నానా? మీరెప్పుడూ అలా అనరని రేణుకి కూడా తెలుసు అత్తయ్య. నిశ్చితార్థం అయినప్పటి నుండి మరదల గారికి అల్లరి ఎక్కువ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉందంటే పాపం పెళ్ళయ్యాక సుహాస్ పరిస్థితి ఏంటో. అసలే అమాయకుడు. అంతేగా? ఏంటి అమాయకుడా? వాడి మాయలు నీకు ఇంకా తెలియడం లేదు. అవునక్క, ఇంతకీ బావగారు ఎక్కడా? మీ ఆయనకి మ్యూజిక్ సిట్టింగ్స్, మా ఆయనకి మినిస్టర్ మీటింగ్స్. అన్నయ్యలు ఇద్దరు ఉంటారు. వాళ్ళతో జోక్స్ చేసుకుంటూ నవ్వుకుని చాలా రోజులైంది అనుకున్నాను. ఆ జోకులేవో మాతో వేరేను. మీ అన్నయ్యల కంటే బాగా నవ్వుతాం. అదే చేయాలి. వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చూడు, ఫ్యామిలీ పార్టీ కాస్త లేడీస్ నైట్ అయిపోయింది. మరి నేనేంటి మీ పార్టీకి బౌన్సర్నా? కాదు నాన్న, మీరే మా పార్టీకి స్పాన్సర్. సరే పద, భోంచేద్దాం. ఏంటి అప్పుడేనా? కాసేపు అందరం కలిసి ఏదైనా ఆట ఆడుకుందాం. రేణు, వెళ్ళి వైకుంఠపాళి తీసుకురా. సరే అమ్మా. హలో అసిత్ గారు,
చెప్పండి, ఎలా ఉన్నారు? ఓకే ఓకే. అవును ఉషా, కిరణ్ ఇంకా ఆ పల్లవి ఇంట్లోనే ఉన్నాడా? అనుకుంటా. అనుకోవడం ఏంటి ఉషా? నువ్వు ఇక్కడికి రాకుండా డైరెక్ట్ గా అక్కడికే వెళ్లాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. డైరెక్ట్ గా పల్లవి ఇంటికి వెళ్లి జుట్టు పట్టుకుని లాగి వీపు విమానం మొత్తం మోగిచ్చేద్దాం. పల్లవి విషయంలో ఈ ఆవేశమే వద్దని చెప్తున్నానక్క. ఆవేశం కాదు ఉషా, పల్లవి విషయంలో మనం మెదలకుండా ఉంటే ఆ తర్వాత దాన్ని అదుపు చేయడం కష్టం. వదినా సారీ, మళ్ళీ పాంపడింది. ఈ రోజు రాత్రి మొత్తం కిరణ్ని నా ఇంట్లోనే ఉంచేసుకుంటాను. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని తెలిసి కూడా నిన్ను వదిలేసి ఎలా వెళ్ళగలను? సరే, బాగా రాత్రైంది, నువ్వు వెళ్ళి పడుకో. బెడ్రూమ్ వరకు తోడుగా రావచ్చు కదా? ఉషా, కాటు వేయకూడదంటే ఆచితూచి అడుగు వేయాలి. నువ్వు మరీ కేర్లెస్ గా ఆడుతున్నావు.